శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ ఏకచత్వారింశోధ్యాయ తులసీ శాపవర్ణనము. వ్యాస ఉవాచ నారాయణశ్చ భగవాన్ వీర్యాధానం చకారః తులస్యాః కేన యత్నేన యోనౌ తద్వక్తుమర్హసి. వ్యాసుడిట్లు పలికెను, నారాయణ భగవానుడు ఏ ప్రయత్నముచే తులసితో రమించగలిగెనో చెప్పుడు. సనత్కుమారౌ వాచ నారాయణో హి దేవానాం కార్యకర్త సతాం గతిః శంఖచూడస్య రూపేణ రేమే తద్రామయా సహ తదేవ శృణు విష్ణోశ్చ చరితం ప్రముదావహం శివశాసనకర్తుశ్చ మాతుశ్చ జగతాం హరేః రణమధ్యే వ్యోమవాచం శ్రుత్వా దేవేన శంభునా ప్రేరితః శంఖచూడస్య గృహీత్వా కవచం పరం విప్రరూపేణ త్వరితం మాయయా నిజయా హరిః జగామ శంఖచూడస్య రూపేణ తులసీగృహం దుందుభిం వాదయామాస తులసీద్వారసన్నిధౌ జయశబ్దం చ తత్రైవ బోధయామాస సుందరీం తచ్చుత్వా చైవ సా సాధ్వి పరమానంద సంయుత రాజమార్గం గవాక్షేణ దదర్శ పరమాదరాత్ బ్రాహ్మణేభ్యో ధనం దత్వా కారయామాస మంగళం ధృతం చకార శృంగారం జ్ఞాత్వా యాతం నిజం పతిం. సనత్కుమారుడిట్లు పలికెను, దేవతల కార్యమును చేయువాడు సత్పురుషులకు శరణ్యుడు అగు నారాయణుడు శంఖచూడ రూపముని దాల్చి అతని భార్యతో రమించెను. జగన్మాతయగు పార్వతి మరియు శివుని శాసనమును అమలు చేయువాడు పాపహరుడు అగు విష్ణువు యొక్క ఆనందదాయకమగు ఆ వృత్తాంతమును వినుము. రణరంగ మధ్యములో ఆకాశవాణిని విన్న శంభుదేవునిచే ప్రేరితుడైన హరి శంఖచూడిని గొప్ప కవచమును తన మాయచే బ్రాహ్మణ రూపమును ధరించి గ్రహించి వెంటనే శంఖచూడుని రూపముతో తులసి యొక్క ఇంటికి వెళ్ళెను. తులసి ఇంటి ద్వారమునకు సమీపములో దుందుభి ధ్వనులను జయ శబ్దములను చేయించి ఆ సుందరికి తెలివి వచ్చినట్లు చేసెను. ఆ పతివ్రత ఆ శబ్దములను వినుటతోడనే పరమానందమును పొంది అధికమగు ఆదరముతో రాజమార్గమును కిటికీలో నుండి చూచెను. తన భర్త తిరిగి వచ్చినాడని తెలుసుకొని ఆమె వెంటనే బ్రాహ్మణులకు ధనమునిచ్చి మంగళకర్మలను చేయించి వెంటనే తాను అలంకరించుకొనెను. అవరుహ్య రథాద్ విష్ణుస్తద్దేవ్యా భవనం యయౌ శంఖచూడ స్వరూప స మాయావీ దేవకార్యకృత్ దృష్ట్వా తం చ పురః ప్రాప్తం స్వకాంతం సా ముదాన్విత తత్పాదౌ క్షాళయామాస ననామ చ రురోధ చ రత్నసింహాసనే రమ్యే వాసయామాస మంగళం తాంబూలం చ దదౌ తస్మై కర్పూరాది సువాసితం అద్య మే సఫలం జన్మ జీవనం సంబభూవః రణే గతం చ ప్రాణేశం పశ్యంత్యాశ్చ పునర్గృహే ఇత్యుక్త్వా స కటాక్షం స నిరీక్ష్య సస్మితం ముదా పప్రచ్ఛ రణవృత్తాంతం కాంతం మధురయా గిరా. మాయావి దేవకార్యమును చేయువాడు ఆ విష్ణువు శంఖచూడ రూపములో రథము నుండి దిగి ఆ దేవి యొక్క భవనములోనికి వెళ్ళెను. తన ఎదుటకు వచ్చిన తన ప్రియునిగాంచి ఆమె ఆనందించి అతని పాదములను కడిగి ప్రణమిల్లి రోదించెను. అతనిని సుందరమగు రత్న సింహాసనముపై కూర్చుండబెట్టి కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములతో కూడిన మంగళ తాంబూలమును అతనికి అందజేసెను. యుద్ధమునకు వెళ్ళి మరలా తిరిగి వచ్చిన ప్రాణప్రియుని ఇంటిలో గాంచుచున్న నా యొక్క పుట్టుక మరియు జీవితము ఈనాడు సఫలమైనవి. ఇట్లు పలికి ఆమె ప్రియుని ఆనందముతో చిరునవ్వుతో ఓరచూపులు చూస్తూ మధురమగు వాక్కులతో యుద్ధ వార్తలను ఇట్లు ప్రశ్నించెను. తులసివాచ అసంఖ్య విశ్వసంహర్త స దేవవరః ప్రభుః యస్యాజ్ఞా వర్తినో దేవా విష్ణు బ్రహ్మాదయః సదా త్రిదేవ జనకస్సోత్ర త్రిగుణాత్మా చ నిర్గుణః భక్తేచ్ఛయా చ సగుణో హరిబ్రహ్మ ప్రవర్తకః కుబేరస్య ప్రార్థనయా గుణరూపధరోహరః కైలాసవాసీ గణపః పరబ్రహ్మ సతాం గతిః యస్యై కపలమాత్రేణ కోటి బ్రహ్మాండ సంక్షయః విష్ణు బ్రహ్మాదయోతీత బహవః క్షణమాత్రతః కర్తుం సార్థం చ తేనైవ సమరం త్వం గతః ప్రభో కదం బభూవ సంగ్రామస్తేన దేవ సహాయినా కుశలీ త్వమిహాయాతస్తం జిత్వా పరమేశ్వరం కథం బభూవ విజయస్తవ బ్రూహి తదేవ మే శ్రుత్వేత్తం తులసీవాక్యం చ విహస్య రమాపతిః శంఖచూడ రూపధరస్తామువాచామృతం వచః. తులసి ఇట్లు పలికెను, దేవదేవుడు సమస్త బ్రహ్మాండములను ఉపసంహరించువాడునగు ఆ శివప్రభుని కనుసన్నలలో విష్ణు బ్రహ్మాది దేవతలందరూ సర్వదా మెలగుచుందురు. సత్వ రజస్తమో గుణస్వరూపుడు బ్రహ్మ విష్ణు రుద్రులకు తండ్రి, నిర్గుణుడు,
భక్తుల కోర్కె మేరకు రూపమును దాల్చినవాడు, బ్రహ్మ విష్ణువులను ప్రవర్తిల్లజేయువాడు, కుబేరుని కోర్కె మేరకు త్రిగుణాత్మకముగు రూపమును దాల్చి కైలాసమునందుండువాడు, పాపహారి, గణములను రక్షించువాడు, పరబ్రహ్మ, సత్పురుషులకు శరణ్యుడు అగు శివుని ఒక క్షణకాలములో కోటి బ్రహ్మాండములు క్షేమను పొందును. ఆయన యొక్క క్షణమాత్ర కాలంలో విష్ణు బ్రహ్మాదుల అనేకుల ఆయుర్దాయములు గడిచిపోవును. ఓ ప్రభు, అట్టి శివునితో యుద్ధమును చేయుటకు నీవు వెళ్ళి ఉంటివి. సాహాయ్యకారియగు ఆయనతో యుద్ధము ఎట్లు జరిగినది? నీవు పరమేశ్వరుని జయించుటకు క్షేమముగా తిరిగి వచ్చితివి. నీకు విజయము ఎట్లు కలిగెను? ఆ విషయమును నాకు నిశ్చయముగా చెప్పుము. తులసి యొక్క ఈ మాటలను విని శంఖచూడుని రూపములోనున్న ఆ లక్ష్మీపతి నవ్వి ఆమెతో అమృతప్రాయములకు వచనముల నిట్లు పలికెను. భగవాను వాచ యదాహం రణభూమౌ చ జగామ సమరప్రియః కోలాహలో మహాంజాతః ప్రవృత్తో భూన్మహారణః దేవదానవయోర్యుద్ధం సంబభూవ జయేషినోః దైత్యాః పరజితాస్తత్ర నిర్జరైర్బలగర్వితైః తదాహం సమరం తత్రాకర్షం దేవైర్బలోత్కటైః పరాజితాశ్చ తే దేవాః శంకరం శరణం యయుః రుద్రోపి తత్సహాయార్థం ఆజగామ రణం ప్రతి తేనాహం వై చిరం కాలమయుత్సం బలదర్పితః ఆవయోః సమరః కాంతే పూర్ణమబ్దం బభూవః నాసో బభూవ సర్వేషామసురాణాం చ కామిని ప్రీతిం చ కారయామాస బ్రహ్మా చ స్వయమావయోః దేవానామధికారశ్చ ప్రదత్తా బ్రహ్మశాసనాత్ మయాగతం స్వభవనం శివలోకం శివోగతః సర్వస్వాస్థ్య మతీవాప దూరీభూతో హ్యుపద్రవః. భగవంతుడు ఇట్లు పలికెను. యుద్ధమునందు ప్రీతిగల నేను యుద్ధభూమికి వెళ్ళి తిని అచట పెద్ద కోలాహలముతో పెద్ద యుద్ధము ఆరంభమాయెను. జయకాంక్షులకు దేవతలు దానవులు పరస్పర యుద్ధమును ఆరంభించిరి. ఆ యుద్ధములో బలముచే గర్వించిన దేవతలచే దానవులు ఓడింపబడిరి. అప్పుడు నేను అచట బలగర్వితులైన దేవతలతో యుద్ధమును చేసి తిని ఆ దేవతలు నా చేతిలో ఓడి శంకరుని శరణు పొందిరి. వారికి సహాయమనర్చుటకై రుద్రుడు యుద్ధమునకు వచ్చెను. బలగర్వితుడనైన నేను ఆయనతో చిరకాలం యుద్ధము చేసి తిని. ఓ ప్రియురాల, మా ఇద్దరి యుద్ధము సంవత్సర కాలము జరిగెను. ఓ సుందరి, దానవులందరూ నశించిరి. బ్రహ్మ స్వయముగా మాకిద్దరికీ సంధిని చేయించెను. బ్రహ్మ యొక్క ఆజ్ఞచే దేవతల అధికారములను వారికి అప్పజెప్పి తిని నేను నా ఇంటికి వచ్చి తిని. శివుడు తన లోకమునకు వెళ్ళెను. సర్వప్రాణులు గొప్ప సుఖమును పొందినవి. ఉపద్రవము తొలగిపోయినది. సనత్కుమారౌ వాచ ఇత్యుక్త్వా జగతాం నాదః శయనం చ చకారః రేమే రమాపతిస్తత్ర రమయాస తయా ముదా సా సాధ్వి సుఖ సంభోగకర్షణస్య వ్యతిక్రమాత్ సర్వం వితర్కయామాస కస్త్వమే వేత్యువాచస. సనత్కుమారుడిట్లు పలికెను. జగత్ప్రభువగు ఆ లక్ష్మీపతి ఇట్లు పలికి అచట శయనించి సుందరితో కలిసి ఆనందముగా రవించెను. సుఖము, ప్రీతివచనములు, ఆకర్షణలలో గల భేదమును బట్టి ఆ పతివ్రత సర్వమును ఊహించి నీవెవ్వరివి అని పలికెను. తులసివాచ కోవా త్వం వద మామాసు భుక్తాహం మాయయా త్వయా దూరీకృతం యత్ సతీత్వమధత్వాం వై సపామ్యహం. తులసి ఇట్లు పలికెను. నీవెవ్వరివి? నాకు వెంటనే చెప్పుము. నీవు మాయ చేసి నన్ను భోగించితివి. నా పాతివ్రత్యమును చెడగొట్టితివి. నీవు చెప్పనిచో నిన్ను నేను శపించెదను. సనత్కుమారౌ వాచ తులసీ వచనం శ్రుత్వా హరిః శాపభయేన చ దధార లీలయా బ్రహ్మన్ స్వమూర్తిం సుమనోహరాం తద్దృష్ట్వా తులసీరూపం జ్ఞాత్వా విష్ణుం తు చిహ్నతః పాతివ్రత్య పరిత్యాగాత్ క్రుద్ధా సా తమువాచః. సనత్కుమారుడిట్లు పలికెను. ఓ బ్రాహ్మణ, తులసి యొక్క మాటను విని విష్ణువు శాపం వలన భయపడినవాడై అవలీలగా మిక్కిలి అందమవుగు తన మూర్తిని దాల్చెను. తులసి ఆ రూపమును గాంచి చిహ్నములను బట్టి విష్ణువు అని గ్రహించి తన పాతివ్రత్యము చెడినందులకు కోపించి అతనితో నిట్లనెను. తులస్యువాచ హే విష్ణు, తే దయా నాస్తి పాషాణ సదృశం మనః పతి ధర్మస్య భంగేన మమ స్వామి హతః ఖలు పాషాణ సదృశస్త్వం చ దయాహీనో యతః కలః తస్మాత్ పాషాణ రూపస్త్వం మచ్చాప్యేన భవాధునా ఏ వదంతి దయా సింధుం త్వాం భ్రాంతాస్తే న సంశయః భక్తో వినాపరాధేన పరార్థే చ కథం హతః. తులసి ఇట్లు పలికెను. ఓ విష్ణు, నీకు దయలేదు. నీ మనస్సు రాయి వంటిది. నా పాతివ్రత్యమునకు భంగము కలుగుటచే నా భర్త సంహరింపబడినాడు. నీవు దుష్టుడవు, రాయి వంటి వాడవు, దయలేని వాడవు. కావున నా శాపముచే నీవు ఇప్పుడు పాషాణ రూపుడవు కమ్ము. నీవు దయారూపుడవని పలుకువారు భ్రాంతిని పొందిన వారనుటలో సందేహము లేదు. ఇతరుల ప్రయోజనము కొరకై అపరాధము చేయని ఒక భక్తుని ఎట్లు హతమార్చగలిగితివి? సనత్కుమారో వాచ
ఇత్యుక్త్వా తులసీ సా వై శంఖచూడ ప్రియాసతి భృశం రురోద శోకార్త విలలాప భృశం ముహుః తతస్తాం రుదతీం దృష్ట్వా స విష్ణుః పరమేశ్వరः సస్మార శంకరం దేవం ఏన సమ్మోహితం జగత్ తతః ప్రాదుర్బభూవాధ శంకరో భక్తవత్సలः హరినా ప్రణతశ్చాసీత్ సంస్తుతో వినయేన సహ శోకాకులం హరిం దృష్ట్వా విలపంతీం చ తత్ప్రియాం నయేన బోధయామాస తం తాం కృపణవత్సలః. సనత్కుమారిట్లు పలికెను. ఇట్లు పలికి శంఖచూడుని ప్రియురాలు పతివ్రతయగు ఆ తులసి శోకపీడితురాలై పలుమార్లు తీవ్రముగా రోధించెను. ఏడ్చుచున్న ఆమెను గాంచి అప్పుడు ఆ పరమేశ్వరుడు విష్ణువు ఎవనిచే జగత్తు మోహింపచేయబడుచున్నదో అట్టి శంకరదేవుని స్మరించెను. అప్పుడు భక్తవత్సలుడు శంకరుడు ఆవిర్భవించగా విష్ణువు ఆయనకు వినయముతో ప్రణమిల్లి స్తుతించెను. శోకముతో కంగారు పడుతున్న విష్ణువును ఏడ్చుచున్న శంఖచూడ ప్రియురాలకు తులసిని గాంచి దీనులయందు ప్రేమగల శివుడు వారిద్దరినీ అనునయించి నచ్చజెప్పెను. శంకరు వాచ మా రోది తులసిత్వం హి భుంక్తే కర్మఫలం జనః సుఖదుఃఖ దోన కోప్యస్తి సంసారే కర్మసాగరే ప్రస్తుతం శృణు నిర్దుఃఖం శృణోతి సమనాహరి ద్వయోః సుఖకరం యత్తద్ బ్రవీమి సుఖహేతవే తపస్త్వయా కృతం భద్రే తస్యైవ తపసః ఫలం తదన్యథా కథం స్యాద్యజ్జాతం త్వయి తథా చ తత్ ఇదం శరీరం త్యక్త్వా చ దివ్యదేహం విధాయ చ రమస్వ హరినా నిత్యం రమయా సదృశీ భవ తవేయం తనురుత్సృష్ట నదీరూపా భవేదిహ భారతే పుణ్యరూపాస గండకీతి చ విస్తృత కియత్కాలం మహాదేవి దేవపూజన సాధనే ప్రధాన రూపా తులసి భవిష్యసి వరేణమే స్వర్గే మర్త్యే చ పాతాళే తిష్టత్వం హరిసన్నిధౌ భవత్వం తులసీ వృక్షో వరాపుష్పేషు సుందరి వృక్షాధిష్టాత్రి దేవీత్వం వైకుంఠే దివ్యరూపిణి సార్ధం రహసి హరిణ నిత్యం క్రీడాం కరిష్యసి. శంకరుడిట్లు పలికెను. ఓ తులసి, నీవు దుఃఖించకుము. మానవుడు కర్మఫలమును అనుభవించును. కర్మ సముద్రమనదగిన ఈ సంసారములో సుఖదుఖముల నిచ్చువారు ఇతరులు ఎవ్వరూ కారు. నీవు దుఃఖమును వీడి ప్రస్తుత కర్తవ్యమును గుర్చి వినుము. విష్ణువు ప్రసన్న మనస్కుడై వినుచున్నాడు. మీ ఇద్దరికీ సుఖమును కలిగించు ఉపాయము గలదు, దానిని చెప్పెదను. ఓ మంగళ స్వరూపురాల, నీవు తపస్సును చేసితివి. ఆ తపస్సు యొక్క ఫలము నీకు దక్కకుండా ఎట్లు పోవును? నీకు దాని ఫలము ఇప్పుడు లభించుచున్నది. నీవీ శరీరమును విడనాడి దివ్యదేహమును దాల్చి నిత్యము విష్ణువుతో రమిస్తూ లక్ష్మీ సమానురాలవు కమ్ము. నీచే విడువబడిన ఈ నీ దేహము పుణ్య నదీ రూపమును దాల్చి గండకి అని ప్రసిద్ధిగాంచి ఈ భారతదేశంలో ప్రవహించగలదు. ఓ మహాదేవి, దేవతలను పూజించే సామాగ్రిలో నా వరముచే తులసి కొంతకాలము ప్రధాన వస్తువు అగును. స్వర్గ భూలోక పాతాళములలో నీవు ఉంటూనే హరి సన్నిధి ఎందు కూడా ఉండుము. నీవు తులసి మొక్కవు అగుము. ఈ మొక్క పుష్పముల గల మొక్కల కంటే సుందరముగా నుండును. తులసి వృక్షమునకు అధిష్టాతృదేవియగు నీవు దివ్య రూపమును దాల్చి వైకుంఠంలో విష్ణువుతో కూడి నిత్యము ఏకాంతములో రమించగలవు. నద్యధిష్టాత్రి దేవి యా భారతే బహుపుణ్యదా లవనోదస్య పత్నీ సా హర్యం సస్య భవిష్యసి హరిర్వై శైలరూపీ చ గండకీతీర సన్నిధౌ కరిష్యత్యధిష్టానం భారతే తవ శాపతః తత్ర కోట్యశ్చ కీటాశ్చ తీక్ష్ణదంష్ట్రా భయంకరాః తచ్చిత్వా కుహరే చక్రం కరిష్యంతి తదీయకం శాలగ్రామ శిలాసాహి తద్భేదాదతి పుణ్యదా లక్ష్మీనారాయణాఖ్యాదిశ్చక్ర భేదా భవిష్యతి శాలగ్రామ శిలా విష్ణోస్తులస్యాస్తవ సంగమః సదా సా దృశ్యరూపాయ బహుపుణ్య వివర్ధని తులసీపత్ర విచ్ఛేదం శాలగ్రామే కరోతి యః తస్య జన్మాంతరే భద్రే స్త్రీ విచ్ఛేదో భవిష్యతి తులసీపత్ర విచ్ఛేదం శంఖం హిత్వా కరోతి యః భార్యాహీనో భవేత్ సోపి రోగీ స్యాత్ సప్త జన్మసు శాలగ్రామశ్చ తులసీ శంఖం చైకత్ర ఏవ హి యో రక్షతి మహాజ్ఞాని స భవేత్ శ్రీ హరిప్రియః త్వం ప్రియః శంఖచూడస్య చైకమన్వంతరావధి శంఖేన సార్ధం త్వద్భేదః కేవలం దుఃఖదస్తవ. భారతదేశములో ప్రవహించే మహాపుణ్యమునిచ్చు నదికి అధిష్టాన దేవతవై విష్ణువు యొక్క అంశముకు సముద్రునకు భార్యవు కాగలవు. నీ శాపముచే విష్ణువు భారతదేశంలోని గండకీ నదీ తీరమునందు శైలరూపమును దాల్చి ఆ శైలమునకు అధిష్టాన దేవత కాగలడు. దాని యందు కోట్లాది భయంకరములైన పదునైన దంతములు గల కీటకములు ఆ రాతిని ఛేదించి లోపల విష్ణు చక్రాకారమును మలచగలవు. ఆ పర్వతం నుండి వేరువడిన అట్టి శకలమే
మహాపుణ్యప్రదమగు శాలగ్రామ శిలయగును. వాటి లోపల గల చక్రమునందలి భేదమును బట్టి వాటికి లక్ష్మీనారాయణ ఇత్యాది నామములు కలుగును. ఓ విష్ణు, నీతో తులసి యొక్క సమాగమమునకు ప్రతీకగయగు శాలగ్రామశిల సర్వదా ఏకరూపముగా నుండి మహాపుణ్యమును వర్ధిల్లజేయును. ఓ మంగళస్వరూపురాల, శాలగ్రామం నుండి తులసి పత్రములను విడదీసిన వ్యక్తి మరుజన్మలో భార్యావియోగమును పొందును. శంఖమును విడిచిపెట్టి తులసి పత్రములను కోయు వ్యక్తి భార్యావియోగమును పొందుటయేగాక 7 జన్మలలో రోగియగును. ఏ మహాజ్ఞాని శాలగ్రామమును తులసిని శంఖమును ఒకే స్థానంలో భద్రము చేయునో వాడు శ్రీహరికి ఇష్టుడగును. నీవు ఒక మన్వంతర కాలము శంఖచూడనకు ప్రియురాలవై ఉంటివి. ఇప్పుడు నీకు అతనితో వియోగము మహాదుఃఖమును కలిగించినది. సనత్కుమారో వాచ ఇత్యుక్త్వా శంకరస్తత్ర మహాత్మ్యామూచి వాంస్తదా శాలగ్రామ శిలాయాశ్చ తులస్యా బహుపుణ్యదం తతశ్చాంతర్హితో భూత్వా మోదయిత్వా హరించతాం జగామ స్వాలయం శంభుః శర్మదోహి సదా సతాం ఇది శ్రుత్వా వచశంభో ప్రసన్నాత్ తులస్యభూత్ తద్దేహం చ పరిత్యజ్య దివ్యరూపా బభూవః ప్రజగామ తయా సార్ధం వైకుంఠం కమలాపతిః సద్యస్థ దేహజాతా చ బభూవ గండకీ నది శైలోభూదచ్యుతస్సోపి తత్తీరే పుణ్యదో నృణాం కుర్వంతి తత్ర కీటాశ్చ ఛిద్రం బహువిధం మునే జలే పతంతి యాస్తత్ర శిలాస్తాస్త్వతి పుణ్యదాః స్థలస్థాః పింగళా జ్ఞేయాశ్చోపతాపాయ చైవహి ఇత్యేవం కథితం సర్వం తవ ప్రశ్నానుసారతః చరితం పుణ్యదం శంభోః సర్వకామప్రదం నృణాం ఆఖ్యానమిదమాఖ్యాతం విష్ణు మాహాత్మ్యమిశ్రితం భుక్తి ముక్తిప్రదం పుణ్యం కిం భూయః శ్రోతుమిచ్చసి. సనత్కుమారుడిట్లు పలికెను. ఈ తీరున ఆ సమయంలో శంకరుడు శాలగ్రామశిల, తులసి అను వాటి యొక్క మహాపుణ్యప్రదమగు మహాత్మ్యమును చెప్పెను. అప్పుడు సర్వదా సత్పురుషులకు సుఖమునిచ్చు శంభుడు విష్ణువును తులసిని ఆనందింపజేసి అంతర్హితుడై తన ధామమును చేరెను. శంభుని ఈ పలుకులను విని తులసి ప్రసన్నురాలై ఆ దేహమును విడిచి దివ్యరూపమును పొందెను. లక్ష్మీపతి ఆమెతో కూడి వైకుంఠమునకు వెళ్ళెను. ఆమె దేహము నుండి తత్క్షణమే గండకీ నది ఆవిర్భవించెను. ఆ నదీ తీరమునందు విష్ణువు శైలరూపముగా వెలసి మానవులకు పుణ్యమునిచ్చుచున్నాడు. ఓ ముని, అచట కీటకములు శిలలయందు ఉన్న బహువిధములకు ఛిద్రములను చేయుచుండును. అచట నదీ జలములో పడిన శిలలు మహాపుణ్యమునిచ్చును. నేల మీద ఉన్న శిలలకు పింగళములని పేరు. అవి హానిని కలిగించును. ఈ విధముగా మానవులకు కోరికలనన్నింటినీ ఈడేర్చే పుణ్యప్రదముకు శంభుచరితమునంతను నీ ప్రశ్నకు తగినట్లుగా చెప్పియుంటుని. విష్ణువు యొక్క మహత్యముతో కలిసిన ఈ పుణ్యగాథ భుక్తిని ముక్తిని ఇచ్చును. దీనిని చెప్పియుంటుని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే తులసి శాపవర్ణనం నామ 140 శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో తులసి శాపవర్ణనమనే 41వ అధ్యాయము ముగిసినది.